ఒక గేయము వరలక్ష్మమ్మ గారు ఇవాళటి విషయం ఏంటి? పూర్వాభ్యాస విషయం ఏంటి? ఆ గేయం ఏంటంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నట్టుగా విషయం ఒకటి. ఎవరేం చెప్తున్నారో ఆ విషయానికి ఏం సంబంధం ఏం తెలుస్తుంది. ఒక్కరు కూడా దగ్గరికి రావట్లేదు, ఆ విషయాన్ని ప్రస్తావించట్లేదు. అవకాశం వచ్చింది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తున్నారు. ఎందుకు ప్రయత్నించాలి? దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ఏంటంటే ఎదుటి వారిలో ఏం తెలుస్తుంది అంటే ఈ వ్యక్తికి విషయమే తెలియదు. అక్కడ ఏంటంటే చావు కోసం వచ్చి పెళ్లి మేళంలో కలిసిపోయినట్టుగా విషయాంతరంగా అది చెప్తున్నట్టుగా ఉన్నది. అందరు అట్లాగే ఉన్నారు దాదాపుగా. సరే, ప్రయత్నించండి. సత్యార ప్రకాశం సప్తమ సముల్లాసం 176వ పుటలో ఉన్నాము. ఏమైనా ఏమైనా తెలిసిందా? వేద మంత్రముల పైన ఉన్నటువంటి ఋషి దేవత అనేది ఎవరి గురించి ఎవరితోటైనా చర్చ చేశారా? ఎవరు చర్చ చేయకపోతే ఏమున్నట్టు కనీసం అడిగితే వాళ్ళకు కూడా దృష్టి, ఓహో ఇది కూడా ఇలా ఉందా అనేది వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. అవునా సార్, చెప్పండి. ఓం ప్రకాష్ కు ఆయన తెలుసుకున్నాక రామచంద్రన్ ఇప్పుడు లేరు. వారు ఏమనేవారంటే ఇది ఇట్లా అనంటే అది ఎట్లాగో నువ్వు నీ మనసుతోటి చెప్పడం కుదరదు. ఋషి దయానందుడు ఎక్కడ రాశాడు, అది చూపెట్టు, ప్రమాణం చూపెట్టు. అట్లా అడిగేవాడు, వెంటబడేవాడు చూపించే వరకు. ఆ రకంగా మనము ఎవరినైనా నిలబెడితే ఇంకెంతో ముందుకు పోతుంటాం. అడగాలి విషయాలు. ఇప్పుడు మన ప్రసంగంలోకి రండి. బ్రాహ్మణ గ్రంథముల యందు అనేక ఋషి మహర్షి రాజాదుల ఇతిహాసములు వ్రాయబడి ఉన్నవి. ఎవని ఇతిహాసమైనను వాని జన్మమునకు పిమ్మటయే వ్రాయబడును. ఆ గ్రంథమును వాని జన్మమునకు ఎవరి ఇతిహాసం రాస్తున్నారో అతని యొక్క, ఇప్పుడు వైదికానికి అవైదికానికి తేడా ఏంటంటే భగవంతుడు అమైతిని సృష్టి ఆరంభములోనే చేశాడు. ఇంకా మైథునం ప్రారంభం కాలేదు. మైథునం ప్రారంభము అంటే స్త్రీ పురుషులు శారీరకంగా కలుసుకొని సంతానోత్పత్తి చేయడం వారికి ఇంకా అవగాహన కలగలేదు. ఆ లోపలే వేదములను ఉపదేశించాడు. ఇక అవైదిక ఇక వేదానికి బహిర్గతంగా ఉన్నటువంటి, ఇప్పుడు ఈ క్రిస్టియన్ వాళ్ళది బైబుల్, యేసు ప్రభు చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత బైబుల్ వ్రాయబడింది. ఆ బైబుల్ను అనుసరిస్తూనే ఖురాను వ్రాయబడింది. ఇంతే తేడా వైదికానికి అవైదికానికి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ దయానంద సరస్వతి ఇతిహాసం గురించి చెప్పబడుతున్నది ఏంటంటే, ఎవరి గురించి అయితే, ఎవరి చరిత్ర గురించి అయితే రాయడం జరుగుతుందో, చరిత్ర తెలియాలి అని అంటే వారు పుట్టాలా పుట్టకూడదా? తెలియాలంటే పుట్టాలి. అందుకని మహాభారతం, రామాయణం, శివాజీ, మనం ఏవేవైతే కథలు వింటూ ఉన్నామో వారి సమయాన వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి యొక్క జీవనంలో జరిగినటువంటి ఘట్టాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి కాబట్టి మనకు ఆదర్శంగా మనం తీసుకోవాలి. కాబట్టి వారు ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏ వంశంలో పుట్టారు, ఎప్పటి వరకు ఉన్నారు, ఏమేమి చేశారు అనేటువంటిది తెలుసుకోవడం జరుగుతుంటది. దీనిని ఇతిహాసం, చరిత్ర. ఆ విధంగా
వైదికంలో ఉన్నటువంటిది ఏంటంటే దేవుడు చావడు పుట్టడు, అతను పుట్టించేవారు లేరు, అతనికి ఆరంభము అంతము లేదు, నిరంతరంగా కొనసాగుతున్నాడు. ఒక బడిలో ప్రధానోపాధ్యాయుడు ప్రతి సంవత్సరము పిల్లలు తరగతులు మారుతుంటారు కానీ ప్రధానోపాధ్యాయుడు అలాగే ఉంటాడు. అదే విధంగా ఒక వంటవాడు తన జీవితంలో ఎన్నో రకాల వంటలు చేస్తుంటాడు. ఆ వంటలు వండేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నా వంటవాడు మాత్రం అతనే. ఆ విధముగానే ఈ యొక్క భగవంతుడు ప్రతి సృష్టిలోనూ అతనే ఉంటాడు, అతనే ఈ యొక్క వేదాన్ని ఉపదేశిస్తుంటాడు. ఇక వేదేతరం అంటే వైదికానికి భిన్నంగా ఉన్నటువంటి మత సంప్రదాయంలో వాళ్ళ గురువులు ఏదైతే అభిప్రాయం చెప్పారో అది భగవంతుడికి ఈ వినేటువంటి అనుయాయుల శ్రోతల జీవితానికి ఎటువంటి సంబంధము లేకుండా ఉంటుంటుంది. వాళ్ళ గురువులు చెప్పినటువంటిది ఏంటంటే గురువు గారి వ్యక్తిగత అభిప్రాయము. వేదములో ఈశ్వరుని యొక్క వ్యక్తిగత అభిప్రాయము ఏమిటి అనంటే ఒక తల్లిదండ్రికి పిల్లల పట్ల ఏ అభిప్రాయం అయితే ఉంటుంటుందో భగవంతుడికి జీవులందరి పట్ల అదే అభిప్రాయం. బ్రహ్మాండంలో పరమేశ్వరుడు చేస్తున్నదే పిండంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల చేస్తున్నారు, ఒక గురువు తన శిష్యుల పట్ల చేస్తున్నాడు. అంటే ఎదుటి వారి బాగు జరగాలి, వారు ఉద్ధరించబడాలి, వారు ఉద్ధరించబడితే వారి ఉద్ధరణలోనే నా గొప్పదనం అనేటువంటిది తల్లిదండ్రులు, గురువు మరియు భగవంతుడి యొక్క అభిప్రాయం. అదే ఇతర మత సంప్రదాయముల యొక్క అభిప్రాయం ఏంటంటే శిష్యుడు భక్తుడు ఎంత శ్రద్ధ జిజ్ఞాస గలవాడైనా కూడా గురువు ఏమంటాడంటే నువ్వు వచ్చి రాగానే నీకు అంతా చెప్పేస్తాం ఒకేసారి, నువ్వు మా సేవ చెయ్యు, మా పాద సేవ చెయ్యు, కట్నలు కానుకలు సమర్పించు, నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించినప్పుడు అప్పుడు ఏదైనా కొంత చెప్తాము కానీ వచ్చి రాగానే నీకు అంత ఆత్మ గురించి, పరమాత్మ గురించి, జీవన్ముక్తి గురించి చెప్పేస్తే ఇక మేము ఉండేందుకు, మమ్మల్ని ఎవరు చూడాలి అనేటువంటి వ్యక్తిగత స్వార్థం కొద్దీ ఈ రకంగా మత సంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతే తేడా వైదికానికి అవైదికానికి. అందుకని దయానంద సరస్వతి వచ్చి రాగానే అదిగో దేవుడు, ఇదిగో వేదం, నీ జీవితం, నీ చేతికి వేదం వచ్చింది, ఇక నువ్వు ఏం చేయాలనుకున్నావో, నువ్వేం సాధించాలనుకున్నావో, నీకు భగవంతుడికి మధ్య నువ్వు ఏ దారిన పోతున్నావో ఆ దారి ఈ వైదిక మార్గం. ఈ వైదిక మార్గాన్ని ఒక్కదాన్ని ఆసరగా చేసుకో, నన్ను మధ్యలోకి తీసుకురాకు, నా పూజలు చేయకు, నన్ను ఏది చేయకు అని చెప్పేసి దయానంద సరస్వతి తనను తాను తప్పించుకొని ఆత్మను పరమాత్మను కలపడానికి ప్రయత్నం చేశాడు. ఇది రహస్యం. అందుకని బ్రాహ్మణ గ్రంథముల యందు అనేక మహర్షి రాజాదుల ఇతిహాసములు వ్రాయబడి ఉన్నవి. ఎవరి ఇతిహాసమైనను వాని అతని జన్మమునకు తర్వాత, అంటే ఆ జన్మము పుట్టి గతించిన తర్వాత వ్రాయబడును. ఆ గ్రంథమును అతని జన్మమునకు పిమ్మటయే కలుగును. వేదముల యందు ఎవరి ఇతిహాసమును లేదు, కానీ విశేషించి ఏ శబ్దంచే విద్య బోధ కలుగును ఆయా శబ్దములు ప్రయోగించబడి ఉన్నవి. అంటే శబ్దాలు ఏవేవైతే విద్య బోధ కలుగునో ఎవరికి అంటే జీవాత్మలకు. అంటే ఎంతసేపు గురువు శిష్యుడు గొప్పవాడు కావాలని, ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లలు గొప్పవాళ్ళు కావాలని, వారు మంచిగా బాగుండాలని, మన జీవితం ఎట్లాగో గడిచిపోయింది, కానీ పిల్లలకు మన జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు రాకూడదని మంచి వారి ఆలోచన. ఆ రకంగానే
భగవంతుడు ఏమంటున్నాడంటే మీరు బాగుపడండి. త్వం ఇష్ట పూర్తే సంసృజేథమయంచ. త్వం ఇష్ట, నీ అభిప్రాయం, నీ యొక్క కర్మఫలం నీకు కావలసినటువంటిది. ఆ రకంగా ఈ యొక్క సృష్టిని చేయడం జరిగింది. ఈ సృష్టి లోపల ఈ సృష్టి అనేటువంటిది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ లోపల నువ్వు ఎట్లా మసలుకోవాలనేటువంటి దిశానిర్దేశమే ఈ వేదం. పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్యజీ, వింటున్నాం. వేదమందు ఏ మహాపురుషుని పేరు సంజయ్ గాని కథా ప్రసంగము కాని లేదు. వెలిగిందా? ఏమిటంటే నిన్నటి ప్రసంగం అంతా ఋషి దేవత ఎవరు అనే దాని మీద నడిచింది కథ. వేదములలోనే లేనప్పుడు దానిని ఒకరు తమ పేరు మీద పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా. ఇది ఎట్లా అనంటే భగవంతుడి యొక్క జ్ఞానం ఎటువంటిదంటే లావన్ పట్ట అంటారా, ఏమంటారు? ఎవరైనా వినియోగించుకోవచ్చు. లావన్ పట్ట అని అంటారు. వారు వినియోగించుకోవచ్చు. వారు అమ్ముకోవడానికి తన పేరు రాసుకోవడానికి వీలు లేదు అటువంటిది. అంటే అర్థం కాదు ఆచార్య, లావన్ పట్ట అంటే ఇప్పుడు ప్రభుత్వము కొంతమంది ప్రజలకు భూమిని ఇస్తుంటది. ఆ భూమి ఏంటంటే అమ్ముకోవడానికి వీల్లేదు. వారి పేరు మీద ఎవరికైతే ఇచ్చారో వారు వారి సంతానము తరతరాలుగా వాళ్ళే అనుభవించాలి, కానీ ఇంకొకరికి వేరొకరికి చెందదు. అది ఇప్పటి ప్రభుత్వం దాన్ని కూడా మార్చేసింది ఆచార్య. అది మూర్ఖత్వం. దానికి ఎవరేం చేస్తుంటారు? వినాశకాల మాచారి సీలింగ్ భూములు అంటున్నారు కదా, అదేనా? అది వేరా? సీలింగ్ అనేది మరి ఇంగ్లీష్ పదం, దానికి అర్థము ఏమేమి వస్తాయో మనకు. సీలింగ్ భూములు అంటేనేమో పట్టదారు దాంట్లోకి వెళ్ళి ఎక్కువ భూములు ఉన్నాయి గుంజుకునేటి సీలింగ్ భూములు. వాటిని కూడా ప్రభుత్వం పేదలకు ఇస్తుంది కదా, వాటిని కూడా అమ్ముకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మునిగారు భీమరావు గారు అనేది ఏంటంటే ప్రభుత్వం వాటిని కూడా అమ్ముకుంటుంది. రిజిస్ట్రేషన్ అవుతుందంటే అమ్ముకున్నట్టే కదా. వేద శాఖలు బ్రాంచెస్ అంటారు కదా ఇంగ్లీష్ లో, శాఖలు. అవి ఎన్ని ఉన్నాయనేది దాని ప్రసంగం నడుస్తుంది. ప్రశ్న: వేదములకు ఎన్ని శాఖలు ఉన్నవి? సమాధానం, ఉత్తరం చెప్తున్నాడు ఏంటంటే 1127 శాఖలు ఉన్నాయి. 1127. దీనికి ముందర అదే దయానంద సరస్వతి ఇవన్నీ గుర్తించారు కాబట్టి ఇది నేను కనుక్కున్నాను అనేటటువంటిది తాను ఏమీ చెప్పలేదు. ఈ వేదాన్ని అదే ఇప్పుడు సంఖ్య గాని ప్రసంగం కానీ ఏమి లేదనేది ముందు వేదము ఏ మహర్షిని అమ్మగారు వేదమందు ఏ మహాపురుషుని పేరంటే సంఖ్య, ఆ పేరు గాని కథా ప్రసంగం గాని లేదు వేదంలో. అవును, మరి ఉండకూడదు కదా. వేదంలో లేనప్పుడు ఆ వేదార్థంని తెలుసుకున్నటువంటి ఋషి తన పేరు మీద ఎట్లా పెట్టుకుంటాడు? దాన్ని పెట్టుకోకూడదు కదా. పెట్టుకోకూడదు కాదు, పెట్టుకోలేదు. దీన్ని అర్థం చేసుకోవడంలో తేడా ఉంది. అర్థం చేసుకోవటానికి అంతకుముందు వారి పేరు పెట్టుకున్నా కూడా తాను గుర్తించి వాళ్ళకు కూడా ఎందుకు వచ్చింది కూడా? ఎందుకంటే మరి ఇక్కడ బ్రాహ్మణాల్లో అమ్మగారు తల్లిదండ్రికి పుట్టిన బిడ్డలకు ఏ బిడ్డ పట్ల తల్లిదండ్రుల మక్కువ ఉంటది? అందరి మీద ఉంటుంది. అవిటి వారి పట్ల ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు అందరి పట్ల మామూలుగా ఉంటుంటది. ఎవరైనా బలహీనంగా ఉంటే వారి పట్ల కొంచెం ఎక్కువ ధ్యాస ఉంటుంటది. అవును. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఇది నా సొత్తు, నీకు వర్తించదు,
నువ్వు నా ఎంగిలే తినాలి, నా అనుగ్రహం పొందాలి అనేటువంటి భావం వస్తుంది వాళ్ళ పేరుంటే, ఋషుల పేరుంటే. అవునాచార్యజీ. మరి వాళ్ళ పేరు పెట్టుకున్నారు అంటే ఆ మంత్రం మీద మనకి ఎటువంటి హక్కు లేదు. మనం ఏమి దాని వల్ల ఏమీ తెలుసుకోలేము. మనకు తెలుసుకున్నదంతా ఉత్తుత్తుదే. ఇప్పుడు ఇవాళ పూర్వాభ్యాసం తోటి వారు ఒక విషయాన్ని ఇచ్చారు, అందరు చెప్పిందంతా ఏంటంటే విషయాంతరంగా పోతున్నారు. ఎవరు ఎడిపోతున్నారో తెలియదు. చెప్పడం మాత్రం అందరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ విషయం ఏంటి, ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అవి అట్లున్నది. అవగాహన అవ్వలేకపోవటం అంతే. అందుకే గేయం స్ఫురింపజేస్తున్నాడు కదా ఓంప్రకాశ్, మాయమైపోతున్నాడమ్మా అనేటువంటిది. అంటే విషయం అంతా మర్చిపోతున్నారు, చెప్పాల్సింది ఏంటి, చెప్తున్నది ఏంటిది అనేది ఏమీ లేదు. ఒకరికొకరి మీద చర్చించుకునే అవకాశం ఉంటేనా కొంచెం ముందుకు వస్తామనేటటువంటి. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి బాధ్యతలు వారు, ఎవరి పరిస్థితులు వారు, అవే సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. ఇంకా ఇటువంటిది ఎలా నిర్వర్తిస్తుంటారు? ఇది నిర్వర్తించగలిగితే దీనిని కాదు, ఆ గృహస్థ ధర్మాన్ని, పిల్లల పట్ల బాధ్యతలను అవి సక్రమంగా నిర్వర్తిస్తే దీనికి రహదారి ఏర్పడుతుంటది. ఇక అడ్డంకులు ఏవీ లేవు. అక్కడనే పోనీలే నాకు కొంచెం చెప్తే వినరు, అది కాదు ఏంటి ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అక్కడ నిర్లక్ష్యం చేస్తే ఇది ఇంకా దూరం అయిపోతుంటది. దేవుడు ఏమంటున్నాడంటే, 2 కాళ్ళతో నడువు బిడ్డ, ఒక కాలు తీసి ఇంకో కాలు వేయాలి. కాలు తీయాలి అని అంటే ఒకదాన్ని బాధ్యత తీర్చుకో, అది దాని పైన బాధ్యత అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా ముందుకెళ్ళి అని చెప్తున్నాడు. అర్థం కావట్లేదా? ప్రశ్న, వేణిని శాఖలు అని వేటిని అంటారు? ఉత్తరం, వ్యాఖ్యానములను శాఖలు అందరు. వ్యాఖ్యానం చూసారా, వ్యాఖ్యానించడం, దేన్ని వ్యాఖ్యానించడం జరుగుతుంటది అంటే, నా అభిప్రాయం ఏంటంటే దాని అట్లా అది కాదు, నేను చెప్పేది ఏంటంటే అట్లా కాదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు చూడు అని ఈ నసుగుడు తోటి ఏదైతే అతిరిక్తంగా చెప్పబోతున్నారో అది వ్యాఖ్యానం. విషయ అవగాహన అయితే ఒకే పదంతో వచ్చేస్తుంది. అంతే కదా, అవగాహన సూటిగా పట్టుకుంటే ఈ వ్యాఖ్యానాలు అక్కర్లేదుగా. అంటే అన్న మాట, తమ్ముని మాట అని ఇవన్నీ అక్కర్లేదు ఇక. అదే ఇప్పుడు మేము చెప్పేవన్నీ రావు అప్పుడు, కానీ అన్న తమ్ముళ్ళనే ఉండాలి. ప్రశ్న, లోకమున విద్వాంసులు వేదావయవ భూతములకు విభాగములను శాఖలని నమ్ముచున్నారు కదా. అంటే సమాజములో విద్వాంసులు వేద అవయవ భూతములు, అంటే వేదం అంటే జ్ఞానం, జ్ఞానానికి అవయవాలు ఉంటాయంట చూడండి. వేద అవయవ భూతములకు విభాగములను శాఖలని నమ్ముచున్నారు కదా. అంటే వేద అవయవములు అంటే ఏంటంటే జ్ఞానం, వైదిక సాహిత్యం. వైదికం అంటే ఏంటంటే వేదే భవ వైదికం, వేదములో ఉన్నటువంటి రహస్యాన్ని విడమర్చి ఈ విశాల దృష్టికోణంతో అందరికీ వర్తింపజేయాలని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఎక్కడ పక్షపాతం లేని దానిని వైదికం అంటుంటారు. వైదిక సాహిత్యం, ఆర్య సమాజ సాహిత్యం అని ఎన్నో చెప్తుంటారు. ఆ రకంగా వేదముతో సంబంధించినవన్నీ వేదావయవాలుగా ఈ యొక్క ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఉత్తరము, కొంచెము విచారించి చూడుడు, మీరు ఏం మాట్లాడుతున్నారో కొద్దిగా విచారించండి అంటున్నాడు. ఎన్ని శాఖలు ఉన్నవో అవి అన్నీ ఆశ్వలాయన వంటి ఋషుల నామములచే ప్రసిద్ధములై ఉన్నవి. ఎన్ని శాఖలైతే ఉన్నాయో 1127 శాఖలు ఉన్నాయి. అవి అన్నీ ఆశ్వలాయన వంటి, అంటే ఆశ్వలాయన, కాత్యాయన,
ఈ రకంగా వేరు పేరు కలిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి పేర్లతోటి ప్రసిద్ధములై ఉన్నవి. మంత్ర సంహిత పరమేశ్వరుని నామముచే ప్రసిద్ధమై ఉన్నది. అంటే మూలం ఏదైతే రహస్యం ఏదైతే ఉందో అది కేవలం ఈశ్వరుని పేరుతోటి ప్రసిద్ధమై ఉంది. 4 వేదములు పరమేశ్వర కృతములని నమ్ముచున్నట్ల అశ్వలాయనాది శాఖలు ఆయా ఋషికృతములని నమ్ముచున్నాం. ఇప్పుడు ఏ రకంగానైతే 4 వేదాలు ఈశ్వరుని యొక్క ఉపదేశామృతములని మనం ఎట్లయితే నమ్ముతున్నామో, ఈ యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో కాత్యాయన ఆశ్వలాయన వంటి ఈ యొక్క ఋషికృతములని నమ్ముచున్నాం. వాళ్ళు వారి పేరు పెట్టుకున్నారు. ఆ పుస్తకానికి ఇంకొకరు పేరు పెట్టుకోవడానికి వీలు లేదు. వేదములకు ఇంకొకరు పేరు పెట్టుకోవడానికి వీలు లేదు. వేదములు ఎవరు పేరు పెట్టుకున్నా అది వారి వ్యాఖ్యానం అవుతుంటది, అభిప్రాయం అవుతుంటది, కానీ వేదం మాత్రం కాదు. వేదం మూలం రహస్యం అనేటువంటిది ఈశ్వరునికి మాత్రమే వర్తిస్తుంటది. శాఖలయందు అంతటను వేద మంత్రములు ప్రతీకగా ఇచ్చి వ్యాఖ్యానములు చేసి ఉన్నారు. శాఖలయందు మొత్తం ఆ పుస్తకం ఎంత పెద్దగా అయితే ఉంటుంటుందో, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు గ్రంథాలు, ఇప్పుడు ఈ సత్యార ప్రకాశంలో కూడా దయానంద సరస్వతి తన అభిప్రాయం చెప్తూ ఇక వేదంలో ఇలా ఉంది, ఇదే అభిప్రాయాన్ని మనుస్మృతులు చెప్పారు, ఇదే అభిప్రాయాన్ని అష్టాధ్యాయంలో చెప్పారు అని చెప్పేసి దయానంద సరస్వతి ప్రమాణాలు అయితే ఏ రకంగానైతే ఇస్తున్నాడో, అదే విధంగా ఆ బ్రాహ్మణ, ఆరణ్యక, గృహ సూత్రాలలో అన్నిట్లలో ఈ యొక్క వేద మూల మంత్రాన్ని ఇచ్చి ఆ మూల మంత్రాన్ని ఆ యొక్క రచయిత తన అభిప్రాయముగా అక్కడ వ్రాసి ఉన్నాడు. ఎట్లనగా తైత్రీయ శాఖ యందు ఇషే త్వోజే త్వేతి ఈ మొదలగు మంత్రములను మొదలు ఇచ్చి వ్యాఖ్యానం చేయబడినది. వేద సంహిత యందు ఎచ్చటను మంత్రమును ప్రతీకంగా ఉంచుకొని వ్యాఖ్యానం చేయబడలేదు. వేదము రహస్యమే వస్తున్నది కాబట్టి, ఇప్పుడు వేదము రహస్యం, ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మనము బట్టలు వేసుకోవడానికి మనం బట్టలు వేసుకుంటున్నాం కదా, ఈ బట్టల యొక్క ఏ రకంగా వేసుకుంటున్నాము అని అంటే మన శరీర అంగాల కొలతలను బట్టి కుట్టించుకొని వేసుకుంటున్నాం. ఇది ఇప్పుడున్నటువంటిది. కానీ సృష్టి ఆరంభంలో ఈ యొక్క బైబిల్, ఖురాను, ఆదికాండము ప్రకారంగా ఆది మానవుడిని భగవంతుడు చేసి ఈతేనె తోటలో వదిలిపెట్టినప్పుడు ఏ చెట్టు పండు తినొద్దని చెప్పినప్పుడు వారు ఆదాము ఆ చెట్టు పండు తిన్నప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం అయినప్పుడు, అయ్యో నగ్నంగా ఉన్నామని చెప్పేసి ఈ చెట్టు ఆకులు ఏవైతే చుట్టుకున్నారో ఆ చుట్టుకున్న ఆకులు ఏ కొలత ప్రకారం చుట్టుకున్నారు? అర్థమైందా? ఏది స్పందించే కొలత ఏముంటుంది ఆచార్యజీ? తీసుకొని చుట్టుకో. అప్పుడు ఏం కొలత లేదు కదా ఆచార్య, కొలత లేదు కదా. ఆ రహస్యం ఇక్కడ చెప్తున్నాడు దయానంద సరస్వతి. వేదములో అది మూలం ఇంకొక దాన్ని చూపెట్టి వ్యాఖ్యానించబడలేదు, అది మూల రహస్యం. అందుకని ఇప్పుడు మనం బట్టలు వేసుకునే దానికి కొలతలు ఉన్నాయి మన శరీరాంగంలో. టైలర్ వచ్చి కొలుస్తుంటాడు కదా, ఈ యొక్క భుజాలు ఇంత, చేతులు ఇంత, నడుము ఇంత, మెడ ఇంత అని పెట్టాలని చెప్పేసి కొలుసుకుంటాడు కదా. ఇప్పుడైతే ఈ రకంగా మరి సృష్టి ఆది మానవుడు ఈ చెట్ల ఆకులు చుట్టుకున్నప్పుడు అవి ఏ కొలత ప్రకారం చుట్టుకున్నారు, వాటికి ఏ కొలతలు లేవు అనేది అభిప్రాయం. ఏ కొలతలు లేవు. కాబట్టి పరమేశ్వర కృతములకు 4 వేదములు మూల వృక్షం. పరమేశ్వర కృతములకు అంటే పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి 4 వేదముల జ్ఞానము అనేటువంటిది మూల వృక్షం, మూల రహస్యం. ఆశ్వలాయన, కాత్యాయన, తైత్రీయ,
లాంటి ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఈ ఋషిమునులు పరమేశ్వరుని జ్ఞానమైనటువంటి వేద మంత్రములను తీసుకొని దానిని వారు ఏ రకంగా ఎంతవరకు అర్థం చేసుకున్నారో వారు అర్థం చేసుకున్న అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తపరిచారు. ముని గారు, సువర్చలమ్మ గారు మైకు బంద్ చేయండి, కుయ్ కుయ్యమంటున్నది కదా. ఈ యొక్క మూల మంత్రాలను తీసుకొని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో, శతపథము కానీ, ఐతరేయము కానీ, ఈ గోపతం, ఈ యొక్క కాత్యాయన మరియు ఆశ్వలాయన, ఇటువంటి ఈ గ్రంథాలు ఏవైతే శాఖలు ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి మూలము తీసేస్తే ప్రభాకర్ గారు మైక్ ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఆచార్యజీ, ఇప్పుడు 4 వేదాలంటే 4 శాఖలే అనిపిస్తాయి కదా. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటంటే, అంటే భగవంతుడు దాన్ని ఉత్పన్నం చేసినప్పుడు శాఖలుగా చేసినట్టు అవుతుందేమో. ఆగండి, శరీరంలోంచి అవయవాలను వేరు చేయండి. వేరు చేసి ఏ అవయవాన్ని ఆ రకంగా గుర్తించి శరీరం ఎక్కడ ఉందో చూపెట్టండి. ఏ అవయవానికి ఆ డాక్టర్ ఉన్నట్టు అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. భగవంతుడు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని 4 విభాగాలుగా విభజించి తానే 4 పేర్లతో చెప్పాడు. ఇప్పుడు దానిని మనము శాఖలు అని అనుకుంటున్నాం. అంటే శాఖ ఉన్నప్పుడు మరి విత్తనం ఇంకోటి ఉండాలి కదా, మూలం ఉండాలి కదా. అవును, భగవంతుడు వారి పేరుతోని అట్లా తెలుసుకున్నారేమో, ఇది నా శాఖ, ఇది నీ శాఖ అని. వినండి, భగవంతుడు పుట్టి ఇచ్చినటువంటి దృష్టాంతం ప్రకారం కళ్ళు చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని చెవులు చేయవు, చెవులు చేసే పని నోరు చేయదు, కాళ్ళు చేసే పని చేతులు చేసే పని తల. ఏ అవయవానికి ఆ బాధ్యత, ఏది చేసే పని అదే చేస్తుంటది. అందుకని ఋగ్వేదాన్ని జ్ఞానం, యజుర్వేదాన్ని కర్మకాండం, సామవేదాన్ని ఉపాసన కాండం, అథర్వవేదాన్ని వ్యవహారిక కాండం. ఇప్పుడు దీంట్లో దేని దానికి విడివిడిగానే ఉన్నది కదా. మాజాది, ఇప్పుడు అథర్వవేదాన్ని విజ్ఞాన కాండం కూడా అన్నారు కదా. ఉండండి ఒక్క నిమిషం. భగవంతుడి యొక్క అభిప్రాయం ఏంటంటే, జ్ఞానం అంటే రహస్యం, తెలివితేట. కర్మము అంటే ఈ యొక్క పూజా పద్ధతి, ఇవన్నీ దాంట్లో నటించడం ఉంటుంది. ఉపాసనలో తనను ఒదిగించడం ఉంటుంది. వ్యవహారంలో తనను పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి విహరింపజేయడం జరుగుతుంటది. పురుషార్థం అని కాదు, పురుషార్థం అన్నిట్లలో పురుషార్థం ఉన్నది. జ్ఞానం సంపాదించడంలో ఉన్నది, కర్మ చేయడంలోనూ ఉన్నది, ఉపాసన చేయడంలోనూ ఉంది, వ్యవహారం చేయడంలోనూ ఉంటది. వ్యవహారం ఏంటంటే జ్ఞానం దగ్గర, గురువు దగ్గర ఒదిగి ఉండాలి. కర్మ చేసేటప్పుడు ఏది చేస్తే ఏమవుతుంటుందో అనేటువంటి భయం ఉంటుంటది. ఉపాసనలో నాకు మంచి జరగాలి, నన్ను అనుగ్రహించాలి, నేను తరించిపోయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంటది. వ్యవహారంలో అవి ఉండవు. స్వేచ్ఛ యథాయోగ్యంగా ఉంటుంది ఆచార్య వ్యవహారంలో. ఇప్పుడు ఈ పరిస్థితి తెలుసుకోవడం కదా. అమ్మగారు అగ్నిహోత్రంలో జలప్రసేచనం చేసేటప్పుడు అదితే అనుమన్యస్వ, అమ్మ దగ్గరికి పోయి అనుమతి కోరడం, ఇది మన ప్రార్థన. ఇక అనుమతించకపోవడం ఆవిడ విజ్ఞత. అనుమన్యస్వ, తండ్రి దగ్గరికి పోయి ప్రార్థించడం. నేను ఇట్లా గురుకులం వెళ్ళి చదువుకుంటానని అబ్బాయి తండ్రి తాత అడగడం, ఈ బాబును గురుకులం వేసేస్తే మంచిగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి ప్రార్థన చేయడం వీరి వంతు. ఇక వినడం వినిపించుకోకపోవడం అది వారి విజ్ఞత. సరస్వతి అనుమన్యస్వ, గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు అభ్యాసం పూర్తి అయిపోయింది కదా, మరి అనుమతించండి, ఇంటికి తీసుకెళ్తామని అంటే ప్రార్థించడం మన వంతు.
కానీ అనుమతించకపోవడం, తన సంస్థలోనే ఉత్తరాధికారిగా అక్కడే నియమించడం, అది గురువు గారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవ సవితా ప్రసవయుజ్యం అనేటువంటిది తన అధీనంలో ఉంటుంటది. దాంట్లో ఎవరి ఆజ్ఞ అవసరం లేదు, ఎవరి అనుమతి అవసరం లేదు. తన విజ్ఞత, తాను తిరుగుతాడు. తల్లి దగ్గరికి ఎందుకు పోతున్నాడు, ఏ ప్రేమతో పోతున్నాడు, తండ్రి దగ్గరికి ఏ ప్రేమతోటి, ఏ చనువుతోటి పోతున్నాడు, గురువు దగ్గరికి ఏ శ్రద్ధతోటి పోతున్నాడు, అది తన విజ్ఞత మీద ఉంటుంది. ఈ యొక్క 4వది వ్యవహారం. ఇంకా అతి శ్రద్ధ గలవారు విజ్ఞానం అని అంటుంటారు. విజ్ఞానం అంటే ఏంటంటే దాపరికం లేనిది అనేది అభిప్రాయం. పట్టుకుంటున్నారా లేదా? ఏ దానికి స్పందించరు ఈ దేవుడా. అందుకని ఇవి శాఖలు కాదు, 4 విభాగాలు. ఇప్పుడు చేతికున్న 5 ఏళ్లను చూపిస్తున్నాడు కదా దేవుడు, ఇవి శాఖల. ఏ వేలు ప్రత్యేకత దానిదే, ఒకదానితో ఒకటికి సంబంధం లేదు. అన్ని కలిస్తే ఒక అభిప్రాయం, ఒంటరిగా మరొక అభిప్రాయం. మొత్తం కలిపి చెయ్యి అని అంటాం, చేతి. మొత్తం కలిపి చూడమంటలేడు దేవుడు. నువ్వు వినియోగించేటప్పుడు చూడు, నీకు వ్యవహారంలో ఉపయోగపడుతున్నప్పుడు చూడు. చూపుది ఏం అవసరం ఉంది, కనురెప్పది ఏం అవసరము, కనురెప్పల మీద ఉన్న వెంట్రుకల యొక్క అవసరం ఏంటి, కంటిలో కనుగుడ్డు మీద ఉన్నటువంటి తేమది ఏం అవసరం, దేని ప్రత్యేకత దానిదే కదా. నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారా? అందుకని ఇవి శాఖలు అనబడవు. మరి శాఖలను ఎట్లా పెట్టిర్రు ఆచార్య పేరు? అమ్మగారు దీని అభిప్రాయం ఏంటంటే, వైదికంలో భగవంతుడు గృహస్థులకు ఉపదేశం చేస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఏదైతే జీవనోపాధి బ్రతుకు తెరువు కోసం ప్రారంభిస్తున్నావో, ఇది ఇంతటితోటే ఇక్కడే దీనిని పెట్టొద్దు, దీనిని ప్రస్ఫుటింపజేయు. చూడు, నేను ఒక విత్తనము పుట్టించేటప్పుడు దానికి అది చిగురించడం, ఆకులు రావడం, కొమ్మలు పుట్టడం, మహావృక్షంలాగా ఎట్లయితే ఉంటుంటుందో, నీవు ప్రారంభించినటువంటి ఈ వ్యాపార సంస్థ, అది విద్యాలయమే కానీ ఏదైనా కానీ, దాన్ని మొత్తం శాఖ ప్రశాఖలుగా అంతటా విస్తరింపజేయి. ఇప్పుడు ఉదాహరణకు రామ్దేవ్ గారు ఒక 25-30 సంవత్సరాల క్రితం నాలాగానే ఉన్నవాడు. అతనికి యోగాసనాలు చేసుకుని కొన్ని చిన్న చిన్న మందులు ఇవ్వడానికి సైకిల్ మీద తిరిగేవాడు. ఇప్పుడు అతడు ఒక సంస్థను స్థాపించి మొత్తం దేశం మొత్తమే కాదు, విదేశాలలో కూడా దీని శాఖలను విస్తరింపజేశాడు, బ్రాంచ్లను. ప్రపంచ స్థాయిలో అర్థమైంది అమ్మగారు? విస్తరింపజేయడం శాఖలు అంటారు. ముని గారు మైక్ బంద్ చేయండి, వేరే వాళ్ళు మాట్లాడితే అది పగిలిపోతుంది శబ్దం, అర్థమవుతుంది. చెప్పండి అమ్మా. విస్తరింపజేయడం శాఖలు అంటారా? విస్తారు అంటే మానవుడు చేసే పనులు విస్తరింపజేయటమే. అమ్మగారు ఒక్క నిమిషం. అమ్మగారు, ఈ విస్తరించడంలో కొద్దిగా అవగాహన లోపం ఉన్నది. ఏంటంటే, అన్ని చోట్ల అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రత్యేకతను శాఖ అంటారు. విస్తారము అనేటువంటిది ఏంటంటే వ్యాఖ్యానం అన్నమాట. అంటే అక్కడ మూలం ఒకటే ఉంటుంది కదా సార్? మూలం ఒకటే ఉండదు, మూలం తేడా ఉండదు. ఒకటే. ఇప్పుడు పతంజలి ఎక్కడైతే హరిద్వార్ లో స్థాపించారో, ఆ పతంజలి షాపులు మన
జిల్లాకు పెద్ద పెద్ద పట్టణాలలో దాదాపుగా అంతటా ఉన్నాయి. అవునాచార్య, అంతటి ఉన్నాయి. ఆ, ఇప్పుడు పంచకర్మ ఏదైతే హరిద్వార్ లో చేస్తున్నారో అది ఇప్పుడు దాదాపుగా పతంజలి షాపులలో దాదాపుగా డాక్టర్ను పెట్టి అక్కడ పంచకర్మ చికిత్స ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కొంతమంది. అంటే అక్కడ చేసేది ఇక్కడ చేస్తుంటారు. అంటే దాని యొక్క బ్రాంచే అనుబంధం. ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే బ్రదర్స్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, సన్స్ అవునా అంటే ఏమన్నట్టు పేరది. ఎవరైతే ఒక సమస్య పెట్టి దాన్ని విస్తరింప చేయదు అందరికీ అనుకూలంగా. ఇప్పుడు ఆ చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లాంటి దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, చందన బొమ్మన అనేటువంటి వ్యక్తిత్వంతో ఏ సంస్థ అయితే ప్రారంభించారో అది ప్రజల మనసును చురగొన్నది, అందరు దాన్ని ఇష్టపడుతున్నారు అన్నట్టుగా. వీళ్ళేమంటున్నారంటే ఆ సంస్థ యొక్క వారి సంతానముదే ఈ సంస్థ, వారి బిడ్డలదే ఈ యొక్క దుకాణము, మీకు అటువంటి నమ్మకమే ఇక్కడ లభిస్తుంది అని చెప్పుకోవడానికి, నమ్మించడానికి బ్రదర్స్, సిస్టర్స్, సన్స్ అనేటువంటిది. అవునాచార్య, అది రెడజాలన్నది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని చెప్పుకుంటారు. అవును. ఈ విషయమై విశేష వ్యాఖ్యానము చూడగోరు వారు ఋగ్వేదాది భాష భూమికలో చూడదగును. ఏ విషయము? ఈ శాఖలేమిటి, ఈ శాఖల ఋషులు ఎవరు, మరి మూలమేమిటి అనేటువంటి రహస్యం అంతా తెలుసుకోవాలనుకుంటే ఋగ్వేదాది భాష భూమికలో అక్కడ చూడండి. తల్లిదండ్రులు తమ సంతానంపై కృపాదృష్టి ఉంచి ఉన్నతినే కోరినట్లు పరమాత్మయు మనుషులందరూ అవిద్యాంధకార భ్రమజాలము నుండి తొలగి విద్యా విజ్ఞాన రూపమగు సూర్యుని పొంది ఆనందింపగలిగి విద్యను సుఖమును వృద్ధి పరపగలుగునట్లు దయతో వేదములను ప్రకాశపరచను. ఇదంతా ఎట్లున్నది అని అంటే, ఇప్పుడు గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారు గురువు ఎట్లనైతే నేర్పాడో అట్లాగే చెప్తారా, ఇంకా వేరే చెప్తారా? అవసరం వచ్చినప్పుడు అట్లనే పేరు తలుచుకుంటారా? మరి అట్లా చెప్తారన్నప్పుడు ఇక్కడ ఏంటంటే, భగవంతుడు తన అభిప్రాయం ప్రకారం జీవాత్మల యొక్క కర్మఫలానుసారంగా జీవాత్మల యొక్క త్వమిష్ట పూర్తే సంసృజేథామయంచ ఈ మంత్రాంశం ఆధారంగా జీవాత్మలకు అవి స్వర్గ సుఖంలో స్వర్గంలో ఉండడానికి ఇష్టపడట్లేదు కాబట్టి, స్వర్గం నుంచి తిరిగి రావాలి అని అనుకుంటున్నాయి కాబట్టి పునర్జన్మ కావాలట. అయితే ఆ పునర్జన్మ ఎలా కావాలి, ఎవరితో పాటు కావాలి, ఎవరికి దూరంగా కావాలి, ఎవరికి దగ్గరగా కావాలి అనేటువంటిది వారి వారి కర్మఫలం మీద ఆధారపడి ఉన్నది. అందుకే ఒకరిని తండ్రిగా, ఒకరిని తల్లిగా, ఒకరిని సంతానముగా, ఇంకొకరిని శత్రువుగా, ఇంకొకరిని మిత్రుడిగా పుట్టించి వారి వారి కర్మఫలాన్ని అక్కడ అనుభవింపజేస్తున్నాడు. అందుకని అట్లా చేస్తున్నటువంటి భగవంతుడి సృష్టి, భగవంతుడు బ్రహ్మాండంలో ఎట్లయితే చేస్తున్నాడో పిండ సృష్టిలో తల్లిదండ్రి అదే చేస్తున్నట్టుగా చూపించడం ముఖ్యోద్దేశం. కానీ ఇక బ్రహ్మాండం మనకు అర్థం కావట్లేదు, భగవంతుడు మనకు అర్థం కావట్లేదు, ఆ వ్యవస్థ మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనము మన తల్లిదండ్రులను, పిల్లలను చూసుకొని మనది అర్థమైనది కాబట్టి అందుకనే భగవంతుడిని పోల్చుకుంటున్నాము అనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నాడు. అర్థమవుతుందా లేదా? తల్లిదండ్రులు తమ సంతానంపై కృపా దృష్టి ఉంచి వారి ఉన్నతినే కోరునట్లు పరమాత్మయు. ప్రభాకర్ గారు, ఏం అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య. అందుకని తల్లిదండ్రులను, సంతానమును చూసుకొని
పరమాత్మ వ్యవస్థను పోల్చి చూపిస్తున్నాడు పరమాత్మ ఏం చేశాడు అనేది. మనుషులందరూ అవిద్యాంధకార భ్రమజాలం నుండి తొలగి, ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, పిల్లలను ఎవరైనా అవిద్యాంధకారంలోకి పంపిస్తారా? ప్రతి ఒక్కరు, వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు కానీ, ఎంత నీచ నికృష్టులు కానీ, తమ కంటే తమ బిడ్డ గొప్పగా ఎదగాలని చూస్తారు. తమ కంటే తమ వర్తమానంలో తాము ఉన్నటువంటి స్థితి నుంచి కొంచెం గొప్పగా వాళ్ళు ఉండాలని చూస్తుంటారు. అవునాచార్య. అందుకని ఈ అవిద్య, అంధకారము, భ్రమజాలము నుండి తొలగి విద్య విజ్ఞాన రూపముకు సూర్యుని పొంది ఆనందింపగలిగి విద్యను సుఖమును వృద్ధి పరపగలుగునట్లు, అంటే వృద్ధి చేసుకున్నట్లు దయతో వేదములను ప్రకాశపరచను, అంటే వేదములను మనకు ఉపదేశించాడు. ఇప్పుడు ఈ రహస్యము అర్థం చేసుకోవాలి అని అంటే, సెల్ ఫోన్ కొని దాన్ని చెప్పేవారు లేకపోతే, ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ఎట్లా నడపాలో మనకు ఒక మార్గదర్శనం, గైడ్ ఇవ్వకపోతే, ఆ పరికరాన్ని మనం ఎట్లా వినియోగించుకుంటాం? లేదాచార్య, వినియోగించుకోము. పరికరం ఉన్నా వినియోగించుకోవడం తెలియకపోతే ఉదాహరణ అట్లా అర్థం కాదు, మీరు అర్థం చేసుకోవట్లేదు, తొందరపడుతున్నారు. పరికరాన్ని ఉపయోగించుకుంటాము, కానీ దాన్ని వాళ్ళు ఎట్లయితే తయారు చేశారో ఆ విధిపూర్వకంగా తయారు చేయడానికి ఇటువంటి పరికరాలు ఎన్నో పాడైపోతాయి, ఎన్నో చెడిపోతాయి. కానీ అదొకటి దారికి వస్తుంది కదా, నడిపేయడం వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోన్ కారణంగా ఎంతో మంది ఊరు వాళ్ళకు అసలు చదివే రానటువంటి వారికి మిస్డ్ కాల్ అని ఇంగ్లీష్ పదం, కాల్ వచ్చిందని, మెసేజ్ వచ్చిందని, ఛార్జింగ్ అయిపోయిందని, ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారో. వాళ్ళే ఎక్కువ తెలుసుకుంటున్నారు ఆచార్య. ఫోన్ నంబర్లు అన్ని ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అవునాచార్య. వేదము నిత్యమా అనిత్యమా ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. నిత్యం ఏలయనగా ఎట్లానంటే, పరమేశ్వరుడు నిత్యుడు కాబట్టి అతని జ్ఞానము వంటి గుణములను నిత్యములు, నిత్య పదార్థముల గుణకర్మ స్వభావములు నిత్యములను, అనిత్య ద్రవ్యముల గుణకర్మ స్వభావములు అనిత్యములను అగుచున్నవి. ఈ విషయంలో ఏమైనా చెప్తారా? సమయం నాస్తి. ఒక్క నిమిషం. నిత్యము అనిత్యము, నిత్యం యొక్క గుణకర్మ స్వభావములు నిత్యము, అనిత్యం యొక్క గుణకర్మ స్వభావములు అనిత్యము అనేటువంటి విషయంలో ఎవరైనా ఏమైనా చెప్తారా? నేను చెప్తా ఆచార్య. నిత్య పదార్థములో మార్పు ఉండదు, అది ఎప్పుడు ఉంటుంది, ఆది అంతములు ఉండవు. స్వామిగా పరమాత్మ నిత్యుడు, నిత్య పదార్థము. అనిత్య పదార్థం అంటే నిన్న లేదు, ఈ రోజు ఉన్నది, రేపు ఉండదు. ఈ భేదాన్ని గుర్తించినప్పుడు నిత్యం అనిత్యం తెలుస్తుంది. ఆత్మ నిత్యం, శరీరం అనిత్యం. ఆ విధంగా తెలుసుకుంటే మనము నిత్యానిత్యాలను భేదం గుర్తుపడతాం. ఆకృతి కలిగినటువంటిదంతా అనిత్యం. ఆకృతి రూపం దాల్చుకొని రూపొందినటువంటిదంతా అనిత్యం. ఆకృతి లేకుండా ఉన్నటువంటిదంతా నిత్యం. అతని గుణకర్మ స్వభావాలు నిత్యం. ఆచార్య, కంటికి కనిపించేదంతా అనిత్యమే. కనిపించేది కూడా అనిత్యం ఉన్నది. ప్రభాకర్ గారు, ఇప్పుడు కనిపించడం అంటే ఎవరికి కనిపించాలి? కళ్ళున్నోళ్లకు కనబడాలా, బుద్ధున్నోళ్లకు కనబడాలా, మూగవాళ్లకు కనబడాలా, కళ్ళు పోయిన వారికి కనబడాలి? ఎవరికి కనబడాలి? కళ్ళు ఉన్నవారికి. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు.
ఇప్పుడు విరజానందుడు ఎట్లా చూశాడు ఈ సమాజాన్ని? దయానందునికి జీవితాన్ని గురుదక్షిణగా తీసుకొని బాధ్యత ఎట్లా అప్పగించాడు? చూసి చేశాడా, చూడక చేశాడా? చూడకుండానే చేశాడు. మీ భాష ఎలా అనుభవంతో ఉన్నదంటే గ్రహించి చేశారు. మీ భాష ఎలా ఉన్నదంటే కళ్ళున్నవాడు నేను కళ్ళతో చూస్తున్నానని నాకు తెలిసిందే ప్రపంచం అనుకున్నాడంట. ఇంకొకడు అన్నాడంటే అరే బుద్ధున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఈ ఆల్బమ్ ఎంత వరకు, ఆల్బమ్ కంటే పెద్దది కదా బుద్ధి తెలివి అని చెప్పేసి అన్నాడంట. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమైంది. మీతో విచారించినప్పుడు ఎక్కువ ఆలోచన కనపడింది కొంతవరకే చూడగలుగుతాను. ओम ओम हाँ जी मुनि जी आगे ले जाइए. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగంలో ఉన్నాము. సత్యప్రకాశాన్ని తన లోతుగా అర్థం చేసుకుంటాము. 7వ సమావేశంలో వేదం అంటే ఏంటిది, వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయి, తర్వాత శాఖలు అంటే ఏంటిది, ఆ లైట్ పెట్టాం. శాఖలు అంటే ఏంటిది, విస్తరించడం అంటే ఏంటిది, అనేక రకాల విషయాలు మనం తెలుసుకుంటున్నాము. తర్వాత నిత్యము అనిత్యం మీద ఆగిపోయాము. నిత్యానిత్యాల రహస్యాన్ని తెలుసుకున్నప్పుడే మనము నిజమైనటువంటి వేద జ్ఞానాన్ని పొందుతాము. ఈ విషయాలను లోతుగా తెలుసుకుంటున్నాము. 1127 శాఖలు ఉన్నాయని, వేదము మూల సహిత మంత్రార్థంగా మూల మంత్రాలతో ఉంటుంది, శాఖల్లో మాత్రం వ్యాఖ్యానాలు ఉంటాయని తెలుసుకున్నాము. ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారు వారు చేయించాలి అర్ధసాయుధంగా. శ్యామలయ్య గారిది ఉంటుంది ఈరోజు 2వ బ్యాచ్ లో. ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ నుంచి రేపటి నుంచి 2వ బ్యాచ్ కదా. ఈరోజే ఆదివారం. ఈరోజు శ్యామలయ్య రేగడి మేళ అన్నారండి. శ్యామలయ్య గారు ఓకే, శ్యామలయ్య గారు చేపిస్తారు. వైదిక సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా అత బ్రహ్మ సంధ్యోపాసన మంత్రము. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థానంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిధానమసే స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్యజల శ్రవములను నాకు అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వర వాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర వాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రము. అక్రియా ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలుగచేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి,
మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి అనే కోరిక. తిన్న తర్వాత తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్షాభక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం. మృత్యు దుఃఖ అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కృకంకల ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు. అదేమిటి ఇదేమిటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలి చూడాలి అనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం. ఇది అది ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. 11వ యజుర్వేదం 11వ అధ్యాయం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగదారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం ముదన్నమస్య సంశివ్యధర్వ హృదయం చేయత్. అథర్వవేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రంలో, ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు స్వామి, ధన్యుడను. ఓం కంఠః అసౌగ్రీవస్య శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్నపానీయ శ్రవముల ఆవాగహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరాత్ పవమానో అధిశీర్షత. అథర్వకాండం 10వ సూక్తం 10వ మంత్రం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ బుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముద్రిత తత్పర్ణో అభిరక్షతి శిరో అన్న మధోమన. అధర్వణ 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగాను ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోద ప్రమోద అంగుళీరంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మవీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి. ఓం భూ పునాతు నేత్రయో. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విధాత తపసోద్యజాయత. తతో రాత్ర్యాజాయత. తతః సముద్రో అర్ణవః
సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదద్విశ్యస్య విశతో వశి ఓం సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. భగవంతుడు తూర్పు దిక్కు ఉన్నాడని మరి ఆ ఉన్నటువంటి భగవంతుడు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అదేవిధంగా దక్షిణ దిక్కు ఓం దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. అదేవిధంగా పడమర దిక్కు ప్రచి దిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉత్తర దిక్కు ఉన్నటువంటి భగవంతుడు మనను ఏ విధంగా రక్షిస్తున్నాడని తెలుసుకొని ఉదీచి ఓం ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. భూమి దిక్కు ఉన్నటువంటి భగవంతుడు ఓం ధ్రువా దిగ్విష్ణు అధిపతి కల్మాశగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. అదేవిధంగా ఆకాశం దిక్కు పై దిక్కున్నటువంటి భగవంతుడు ఓం ఊర్ధ్వా దిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఈ విధంగా ఆ భగవంతుడు రక్షిస్తున్నాడని తెలుసుకొని ఉపస్థాన మంత్రములు జ్ఞాతవేద శేషు నమామ సోమమరాతీయతో నిదాతి వేద సనః పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతచ్చస్వ ఉదిత్యం జాతవేద సందేవం వహంతి కేతవా దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్ఫరిష్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్నటువంటి ఆ యొక్క జీవాత్మ ప్రయచిత మంత్రం చేస్తూ ఓం తక్షుర్దేవహితం పురస్థా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూజచ్చ శరదాశత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ జగదీశ్వర దయాలు, నీ కృపవలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో ఆచార్య నమస్తే. అందరికీ శాంతి పట్టుకుని ఆచార్య. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. సర్వేభ్యో నమః.
అందరూ నమస్కారం అండి. సామిరే గారు చక్కగా వైదిక సంధ్యోపాసన చేయించారు. ఆ విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అందరూ కూడా ఏదైనా ఒక మంత్రం తీసుకొని, ఏదైనా మంత్రాలు తీసుకొని కొంత భాగం మనం దాంట్ లోపల చేస్తే మనకు